ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీగంజ్ పూర్నియా ప్రాంతంలో ఉన్న ఒక కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. కింది అంతస్తు నుంచి మొదలైన మంటలు వేగంగా పై అంతస్తుకి వ్యాపించాయి. దీంతో ప్రాణభయంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక విద్యార్థి మొదటి అంతస్తు నుంచి కిందకి దూకేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆ విద్యార్థిని హాస్పిటల్కి తరలించారు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ప్రస్తుతం యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ మిశ్రా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భవనం మొత్తం పొగ కమ్మేసింది. పక్క బిల్డింగ్స్ కి కూడా మంటలు వ్యాపించాయి. అయితే మంటల్ని ఆర్పడానికి 14 ఫైర్ ఇంజిన్లను రప్పించారు అధికారులు. భారీ నిచ్చెనలు, క్రెయిన్ల సాయంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. రైట్, యాజ్ వి స్పీక్ మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 13 మంది ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా 12 మంది సజీవ దహనమయ్యారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 13కి పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన టైంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దృశ్యాల్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో మనకి చాలా క్లియర్గా మంటలు ఎంత పెద్ద ఎత్తున అక్కడ చెలరేగాయి అన్నది మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా బిల్డింగ్ కంప్లీట్గా దహనం అయిపోయింది ఈ మంటల ధాటికి. అయితే కింద మనకి ఒక షాప్ కనిపిస్తోంది. కానీ ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ ఒక కోచింగ్ సెంటర్ నడుస్తోంది. అందులో కొంతమంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉన్న టైంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విద్యార్థులు బయటికి రావడానికి మార్గం లేక అక్కడ సజీవ దహనమైనట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఒక విద్యార్థి ఆ మంటల్లో నుంచే అతి కష్టం మీద పైనుంచి కిందకి దూకి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. అంతటి మంటల్లో కూడా ఎలాగో అలా బయటికి రావాలన్న తాపత్రయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అందుకే అంతటి మంటల్ని దాటుకుంటూ అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ విద్యార్థి కిందకి దూకిన ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే అలా కిందకి విద్యార్థి దూకిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా ఆ విద్యార్థిని కాపాడడం కోసం పరుగున అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థిని వాళ్ళంతా భుజానికి ఎత్తుకుని అక్కడి నుంచి తరలించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇమీడియట్ గా ఆ విద్యార్థికి గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేరుగా దూకేయడంతో, అది కూడా అతను పడ్డం ఆ గేట్ మీద పడ్డాడు. దాంతో అతనికి ఖచ్చితంగా ఛాతీలో, కడుపు భాగంలో కూడా అతనికి గాయాలవ్వడంతో ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్కి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. కొద్దిసేపటి క్రితమే మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. కౌంట్ ఇప్పుడు మనకి 13గా నమోదైంది. చాలా దురదృష్టకరమైన ఘటన. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యల్ని ఆయన స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన తన ఆగ్రా పర్యటనని కూడా రద్దు చేసుకున్నారు.